సో హాయ్ అండి, వెల్కమ్ టు శరణ్య క్రియేషన్స్. సో ఈరోజు మనం బ్లౌజ్ అనేది ఎలా కట్ చేసుకోవాలి, ఏంటి మెజర్మెంట్స్ మీద తెలుసుకుందాము. సో అలాగే ఇది జార్జెట్ ఫ్యాబ్రిక్, దీని మీద మనం దీన్ని ఎలా అటాచ్ చేస్తామో అది కూడా చూద్దాము. సో ఫస్ట్ అయితే మనం బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కటింగ్ చూసేద్దాం. సో నాకు కావాల్సినట్టుగా నేను ఏం చేస్తానంటే ఫస్ట్ లాస్ట్లో ఒక ½ ఇంచ్ అనేది నేను ఇదైతే సమానంగానే ఉంది. సో నేను ఇక్కడైతే ఏం తీయట్లేదు. సో నేను ఖర్చు కోసం అని చెప్పి కుట్టుకోవడానికి కోసం అని చెప్పి ఒక ½ ఇంచ్ అనేది కట్ చేశాను అనమాట. సో అది కట్ చేసిన తర్వాత మనకి ఎంత లెంత్ కావాలన్నది మనం ఇక్కడ అనేది పెట్టుకోవాలి. సో నేను ఇక్కడ 15 ఇంచెస్ లెంత్ అనేది పెడుతున్నానండి. సో ఇలా 15 ఇంచెస్ పెట్టిన తర్వాత నాకు లెంత్ అనేది ఎగ్జాక్ట్గా వచ్చేసింది. సో ఇలా లెంత్ అనేది వచ్చేసిన తర్వాత నేనేం చేస్తానంటే ఇక్కడ ఒక లైన్ అనేదాన్ని డ్రా చేస్తాను. సో అదే 15 ఇంచెస్ ఒకసారి ఇక్కడ కూడా మనం మార్క్ చేసుకుందాము, లేదంటే కొంచెం ఎగుడు దిగుడు వస్తుంది. సో ఇటువైపు కూడా ఒకసారి మనం మార్క్ చేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. సో ఇక్కడ కూడా నేను ఒక లైన్ అనేది డ్రా చేసేసాను. సో ఈ లైన్ డ్రా చేసిన తర్వాత ఇక్కడ కూడా నాకు భుజాల దగ్గర అది ఖర్చు కోసం కావాలి కాబట్టి నేను ఇక్కడే ఇంకొక ½ ఇంచ్ లైన్ అనే దాన్ని యాడ్ చేసేస్తున్నాను. సో ఇక్కడికి మనం లెంత్ అనేది కొలుచుకోవడం అయిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే షోల్డర్ అనేదాన్ని మనం మార్క్ చేసుకోవాలి. సో షోల్డర్ అనేదాన్ని ఎక్కడ మార్క్ చేసుకుంటాం, ఇది నడానికి వస్తుంది కాబట్టి మనం షోల్డర్ని ఇటు పక్క మార్క్ చేసుకుంటాం. ఎలాగా షోల్డర్ అనేదాన్ని మనం ఎలా తెలుసుకుంటుంది అంటే ఫస్ట్ మనం విత్ అనేదాన్ని చేసుకోవాలి. సో ఇదైతే 44 ఇంచెస్ బ్లౌజు, అందుకోసం నేను అందులో 4వ భాగాన్ని 11 ఇంచుల దాకా మార్క్ అనేదాన్ని చేసుకుని ఇలా ఒక లైన్ అనేదాన్ని డ్రా చేస్తున్నాను. సో ఇలా డ్రా చేసిన తర్వాత నాకు ఈ బాక్స్లోనే నాకు బ్లౌజ్ అనేది వస్తుంది అనమాట. సో దానికోసం నేను ఫస్ట్ ఇప్పుడు మనకి షోల్డర్ అనేదాన్ని తీసుకోవాలి. సో 44 ఇంచెస్ అన్నాం కాబట్టి ఇది కొంచెం డీప్గానే ఉంటుంది కాబట్టి నెక్ మనకి నేను షోల్డర్ అనేదాన్ని ఇక్కడ 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. సో ఎంతైతే తీసుకున్నానో సేమ్ అంతే 6 ఇంచెస్ నేను డౌన్కి కూడా మార్క్ చేసుకుంటున్నాను. అంటే ఆర్మ్ డౌన్కి అదేవిధంగా షోల్డర్కి కూడా మార్క్ చేసుకుంటున్నాను. సో ఇలా నేను ఒక ఎల్ షేప్ అనేదాన్ని డ్రా చేశాను. సో ఇప్పుడు నాకు కావాల్సిన నెక్ విత్, ఈ షోల్డర్లోంచి నేను ఎంత నెక్ విత్ తీసుకోవాలన్న దాని గురించి ఆధారపడి ఉంటుంది అనమాట. సో ఈ నెక్ విత్ అనేది కంప్లీట్గా మనం నెక్ డౌన్ మీద ఆధారపడుతుంది. సో మనం ఇప్పుడు బాగా కిందకి డౌన్ పెట్టుకున్నాం అనుకోండి, ఇక్కడ నెక్ విత్ అనేదాన్ని పూర్తిగా తగ్గించుకోవాలి. లేదు కొంచెం పైకే పెట్టుకుంటున్నాం అనేటప్పుడు నెక్ విత్ అనేది కొంచెం పెట్టుకోవాలి. అది ఎంతవరకు అంటే 8 అంగుళాల తర్వాత మాత్రమే. అంతకు ముందర ఏదైనా కూడా మనం షోల్డర్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు నేను ఇందులో నెక్ విత్ ఏమి ఇస్తానంటే 1/4 to 3 ఇంచెస్ అనేదాన్ని నేను నెక్ విత్ కింద ఇచ్చుకుంటున్నాను. అలాగే నేను నెక్ లోతు వచ్చేటప్పటికి నేను 10.5 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ చేస్తున్నాను. సో నేను ఇందులో నెక్ అనేదాన్ని డ్రా చేస్తాను అనమాట. సో ఇలా డ్రా చేస్తాను. ఇప్పుడు ఇక్కడ మనకి నెక్ మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ ఈ బాక్స్లో డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఆర్మ్ హోల్ దగ్గరికి చూడాలి. సో ఇప్పుడు ఆర్మ్ హోల్ ఏంటంటే మనకి నెక్ ఎలా తీసుకోవాలి. సో ఇది ఆల్రెడీ బ్రాడ్ నెక్ అయిపోయింది. ఇక్కడ మనం 1.5 ఇంచ్ ఫస్ట్ మార్క్ పెట్టుకుందాం. 1.5 ఇంచ్ మార్క్ చేసుకుంటే దీన్ని జస్ట్ ఇలా డాటెడ్ లైన్స్ డ్రా చేద్దాం. ఇలా డ్రా చేసినప్పుడు మనకి ఇక్కడి నుంచి ఇక్కడికి ఆర్మ్ రౌండ్ సరిపోవాలి. ఒకవేళ సరిపోతే ఏం చేయాలో చూద్దాం. సో ఈ పై లైన్ నుంచి మనం ఎప్పుడు కూడా కొలవకూడదు. ఈ కింద లైన్ నుంచే మనకి ఎంత ఆర్మ్ హోల్ అంటే ఇప్పుడు ఇది 44 చెస్ట్ కాబట్టి దీనికి ఆర్మ్ రౌండ్ ఇంచుమించుగా 19 ఉంటుంది. సో ఆ 19లో సగం ఎంత అవుతుంది, 9.5 ఇంచులు అవుతుంది. సో ఆ 9.5 ఇంచులు ఇక్కడికి ఎలా వస్తుందో లేదో చూద్దాం. ఒకవేళ రాకపోతే ఏం చేయాలి చూసారంటే 9.5 ఇంచులు కరెక్ట్గా వచ్చేసింది. మీకు కనిపిస్తుందా? చూసారా ఎగ్జాక్ట్గా ఇక్కడికి 9.5 ఇంచులు అనేది మనకి మార్కింగ్ వచ్చేసింది అనమాట. సో అంటే మనం తీసుకుని ఇక్కడ లోతు సరిపోయింది. ఒకవేళ ఇక్కడ సరిపోకపోతే అప్పుడు ఏం చేయాలంటే ఒక 1/4 ఇంచు మనం ఇక్కడే కింద తీసుకోవాలి. సో ఇప్పుడు మనకి 1.5 ఇంచు అనేది ఇక్కడ సరిపోయింది. మనం దీన్ని నీట్గా ఇలా రౌండ్ అనేదాన్ని డ్రా చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే డాట్స్.
వెనకాల డాట్ అనేది మనం ఇక్కడ ఇలా, సో ఈ డాట్ అనే దాన్ని మనం ఈ నడుం దగ్గర నుంచి 4 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకుని ఈ మార్క్ దగ్గర పెట్టేసుకుంటాం అనమాట. అందరికీ ఇక్కడే వస్తుందంటే రాదండి, ఇది 44 సైజ్ కాబట్టి మనం 4 ఇంచుల దగ్గర పెట్టుకుంటున్నాం. సో అటు ఇటు మార్క్ చేసేసుకున్నాం. అదేవిధంగా నడుము కూడా అండి 36 వస్తుంది. ఇది 9 ఇంచెస్ తీసుకుని, సో 9 ఇంచెస్ నుంచి ఒక 1 ఇంచ్ నేను ఖర్చు కోసం యాడ్ చేసిన. సో నాకు నడుము లూజ్ వచ్చినప్పటికి ఇక్కడికే వస్తుంది. ఇది హెవీ చెస్ట్ బాగా కాబట్టి మనం ఇక్కడ ఎక్కువ లోపలికి అనేది తీయం, జస్ట్ ఒక 1/2 ఇంచ్ అలాగే తీసుకుంటాం. సో ఇప్పుడు మనకి ఈ రకంగా ఆర్మ్ హోల్ బ్యాక్ డ్రాయింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం దీంట్లోంచి మనం ఖర్చు కావాలి కదా, ఖర్చు కోసం ఒక 2 ఇంచెస్ అనేదాన్ని నేను ఈ రకంగా మార్క్ చేసి తీసుకుంటున్నాను. సో ఇలా మనకి బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, ఫ్రంట్ పార్ట్. ఈ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలో తెలుసుకుందాం. సో ఇప్పుడు మనం ఆల్రెడీ బ్యాక్ పార్ట్ కట్ చేసాం, ఇందులో లెంతే తీసుకుంటాం. కానీ చాలామంది ఏంటంటే దీన్ని కట్ చేసి వేరే సైడ్ పెట్టుకుని క్రాస్గా పెట్టి కట్ చేస్తారు. సో అలా అయితే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అండి. ఇలా అయితే చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు, ఫాస్ట్గా కూడా అయిపోతుంది. సో ఇలా వచ్చినప్పుడు మనకి 44 బ్లౌజ్కి ఖచ్చితంగా 13.5 అయితే లెంత్ కావాలి, ఫ్రంట్ లెంత్. సో 13.5 టు ఒక మార్కింగ్ చేస్తున్నాను అనమాట 13.5 దగ్గర. సో ఈ 13.5 దగ్గర నుంచి మనకి ఇటు సైడ్ హుక్స్లు బట్టి ఎటువైపు వస్తుందో అటువైపు మనకి 1.5 ఇంచ్ అనేది తగ్గిస్తాం. సో 13.5 నుంచి 1.5 తగ్గిస్తే 12 అనమాట. సో ఇక్కడ 12 అనేది వస్తుంది. ఒకవేళ లేదు ఇది ఇక్కడ ఎలా పెడితే హుక్స్లు బట్టి మీరు నెక్ బాగా పైకి పెడుతున్నారు, హుక్స్లు బాగా పైకి వస్తున్నాయంటే కనుక మనం ఇక్కడ హుక్స్లు బట్టి ఎంత ఉందో అంత పెట్టుకుని దానికి 1 ఇంచ్ అనేదాన్ని యాడ్ చేసుకుంటాం అనమాట. సో ఇక్కడ నేను ఇచ్చే బ్లౌజ్ లోత్ ఎంత అంటే 7 ఇంచెస్ ఖచ్చితంగా ఇస్తాను, 7.5. సో ఇలా ఇచ్చుకుంటాను. సో దీనికి కూడా నేను రౌండ్ నెక్ అయితే తీయట్లేదు ఇక్కడ. మనం ఖచ్చితంగా నేను ఇక్కడ స్క్వేర్ నెక్ కానీ లేదా డైమండ్ షేప్ కానీ స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను. సో అది కూడా నేను ఇప్పుడైతే కట్ చేయను. సో అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి 3 ఇంచెస్ కంప్లీట్గా ఉండాలి. 3.5 ఇంచెస్ వచ్చింది, ఎందుకంటే ఇక్కడ ఒక 1/2 ఇంచ్ మనకి ఖర్చులో ఉక్సుదానికి దానికి పోద్ది కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడికి 3 ఇంచెస్. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మనకి ఎంత పెట్టుకోవాలి డాట్కి 1.2, 1 ఇంచ్ 2 పాయింట్స్ దగ్గరికి, మళ్ళీ 1 ఇంచ్ 2 పాయింట్స్ దగ్గర నుంచి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఏదైతే మార్కింగ్ చేసుకున్నామో దాన్ని ఈ రకంగా తీసుకుంటాం. సో తీసుకునేటప్పుడు ఇక్కడ కొంచెం మనకి రౌండ్ అనేది రావాలి, ఇలా తీసుకున్నాం కదా. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇటు సైడ్ షేప్ పట్టి వచ్చేసే సైడ్ కూడా మనం ఒక 2 ఇంచెస్ ఏ లైన్ అయితే ఇక్కడ ఉందో దాని మీద నుంచి మనం ఖచ్చితంగా 2 ఇంచెస్ అనే దాన్ని తీసుకుంటే సరిపోతుంది. అంతకన్నా మనం ఎక్కువ పెట్టుకోవాల్సిన పని లేదు. సో ఇక్కడి నుంచి మనం ఇక్కడికి ఇలా 2 ఇంచెస్ మార్క్ చేసుకుందాం. సో ఈ లైన్ మనం కరెక్ట్గా ఇంకొకసారి రీడ్రా అయితే చేసుకుంటాం. ఓకేనా ఫ్రెండ్స్. సో ఈ రకంగా మనకి మెయిన్ డాట్ అనేది వచ్చేసింది అనమాట. సో మెయిన్ డాట్ వచ్చిందంటే ఆటోమేటిక్గా మనకి ఇక్కడి నుంచి నేను 7 పెట్టుకున్నాను కదండి, 7 నుంచి ఈ మెయిన్ డాట్కి ఎంత డిస్టెన్స్ ఉందో యాక్చువల్గా చూద్దాము. సో చూసారండి 5 ఇంచులు వచ్చింది. సో ఎవరికైనా మ్యాక్సిమం హుక్స్లు పట్టి అనేది 4 ఇంచెస్ ఉంటుంది డాట్ తోటి. సో డాట్ తీసేస్తున్నాము, ఆల్రెడీ డాట్ వేస్తున్నాం కాబట్టి ఇక్కడ నేను 5 ఇంచెస్ తీసుకున్నాను. సో ఇక్కడ కూడా ఒక డాట్ అనేది మనకి వచ్చేస్తుంది అనమాట. సో ఈ డాట్ ఇక్కడికి వేసినప్పుడు దీని లెంత్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఫ్రంట్ బ్లౌజ్ కుట్టేటప్పుడు ఈ మెయిన్ డాట్ మీద ఆధారపడి ఉంటుంది. సో ఇది 44 సైజ్ కాబట్టి మినిమము ఖచ్చితంగా 3 ఇంచెస్ అనేదాన్ని మనం హైట్ పెట్టుకోవాలన్నమాట. సో ఇక్కడి నుంచి మనం ఇలా డ్రా చేసుకుందాం. సో అర్థమైంది కదండి. సో ఇప్పుడు ఈ డాట్, సో ఈ డాట్ నుంచి మనకి ఇక్కడ దాకా డ్రా చేసుకోవాలి. ఎందువల్ల ఇక్కడికే పెట్టారు అంటే కనుక ఈ డాట్ నుంచి ఈ డాట్కి మనకి ఖచ్చితంగా 2 ఇంచెస్ అనేది గ్యాప్ ఉండాలి. సో ఎప్పుడైతే ఇలా 2 ఇంచెస్ గ్యాప్ ఉంటుందో మనకి రౌండ్ షేప్ అనేది వస్తుంది. నేను చాలాసార్లు మీకు వీడియోలో చెప్పాను ఫ్రంట్ పార్ట్ కట్ చేసినప్పుడు. సో అదేవిధంగా దీన్ని కొంచెం ఇలా ఎక్స్టెన్షన్ చేస్తే ఇది ఒక క్రాస్ లైన్ వస్తుంది మనకి. సో ఆ క్రాస్ లైన్ అనేది ఇలా మనం స్కేల్ పెట్టుకుంటే ఎక్కడికి వస్తుందో
చూసుకుని సో అక్కడి నుంచి మనం 2 ఇంచెస్ దీని నుంచి దీనికి కూడా 2 ఇంచెస్ గ్యాప్ అనేది మెయింటైన్ చేసుకుంటూ ఇలా ఒక డాట్ అనేది వస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కూడా ఈజీగా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ కూడా ఈజీగా మనకి మార్కింగ్ అయిపోయింది. సో అదే ఇక్కడ లోతు చాలామంది ఇటుపక్క తీస్తారండి, ఇటుపక్క ఎప్పుడు తీయకూడదు. ఈ రౌండ్ దగ్గర మాత్రమే, ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి 30 ఇంచు వరకు మనం లోతు తీసుకోవచ్చు. అర్థమైందండి. సో ఈ లోతు తీసిందేమో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ది, ఇది బ్యాక్ పార్ట్ది. కేవలం మార్కింగ్ మాత్రమే చేసాం, మనం కట్ చెయ్యం. సో సేమ్ ఎగ్జాక్ట్గా దీనికి ఇచ్చే ఖర్చు దీనికి కూడా వచ్చేస్తుంది. సో నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు ఇది ఫ్రంట్ నెక్, ఇది బ్యాక్ నెక్, షోల్డర్ 2.5 ఇంచెస్ తీసుకున్నాం. సో ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ని కట్ చేస్తున్నాను అనమాట. కేవలం బ్యాక్ పార్ట్నే, ఇది మీద ఫ్రంట్ పార్ట్ ఉన్న మార్కింగ్ని అసలు ముట్టుకోవట్లేదు. పై దాని నుంచి మాత్రమే నేను రౌండ్ తీస్తానండి, కింద దాన్ని అసలు టచ్ చేయట్లేదు, మీరు చూడండి కావాలంటే. ఎందుకంటే పైది మాత్రమే మనకి బ్యాక్ పార్ట్ మార్కింగ్ అన్నమాట. సో ఎక్కడైతే నేను స్టిచ్చింగ్ కోసం పెట్టుకున్నానో వాటిని కూడా నేను కట్ చేసేస్తున్నాను. సో ఎలా అయితే మనకి ఫ్రంట్ పార్ట్ అయిపోయింది, ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అయింది, బ్యాక్ పార్ట్ కటింగ్ అయింది. సో నేను ఎక్కడెక్కడైతే ఖర్చులకి ఇచ్చుకున్నానో అలా ఒక్కొక్క టక్స్ అనేదాన్ని ఇక్కడే ఇచ్చుకుంటాను అనమాట. మళ్ళీ మనం ఫ్రంట్కి కట్ చేస్తే ఇబ్బంది కదా. సో అందుకని కొంచెం గుర్తుపెట్టుకుని ఇక్కడే చేసేసుకుంటే మళ్ళీ మనం కౌంట్ చేసుకోక కుట్టేటప్పుడు డౌట్ రాదు. ఇదండి. సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ మనకి కటింగ్ అయిపోయింది కదా. మన హ్యాండ్స్ కూడా కట్ చేసిన తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్ని ఏ రకంగా మార్కింగ్ చేయాలి ఏంటి అన్నది చూద్దాం. సో ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్లోంచి మనం ఈ సైడ్, ఈ లాస్ట్ చివరి ఉంటుంది కదండి, ఈ లాస్ట్ చివరిని ఈ రకంగా ఫోల్డ్ చేద్దాం. సో మీకు అర్థం అవడం కోసం నేను ఈ రకంగా మార్క్ చేసి ఇలా పెడుతున్నాను, చూడండి ఒకసారి. సో ఇలా పెట్టాను నేను. ఇలా కూడా పెట్టుకోవచ్చు, సమానంగా పెట్టచ్చు. కాకపోతే ఆర్మ్ ఇక్కడ సరిగ్గా సరిపోను అనుకోండి, ప్రాబ్లం లేదు. కానీ ఎక్కడైనా ఆర్మ్ పెద్దదై ముక్కలు ఏమైనా అటాచ్ చేయాలంటే కనుక అది రెండు పక్కల మనం అతుక్కోవాల్సి వస్తుంది. సో అందుకోసం అని చెప్పి ఒక సైడ్ పూర్తిగా పెట్టి రెండో సైడు పూర్తిగా వెళ్ళకుండా ఈ రకంగా వేసుకుంటాం అన్నమాట. ఈ రకంగా వేసుకుని ఇక్కడ మాత్రం కొంచెం ఎగుడు దిగుడులు ఉన్నాయి, ఎందుకంటే రెండు పొరల మీద వేసాను కాబట్టి నేను కట్ చేసినప్పుడు తీసేస్తాను. స్టిచ్చింగ్ అలవెన్స్ కోసం పావించి ఇచ్చేసాను. ఇప్పుడు మనకి హైట్ అనేదాన్ని మెజర్ చేసుకోవాలి. హైట్, స్లీవ్ హైట్ అనేది ఏ రకంగా ఉంటుంది. సో నేను ఇదైతే స్లీవ్ హైట్ని 9 ఇంచెస్కి తీసుకుంటున్నాను. అంటే ఎల్బో స్లీవ్స్ కన్నా కొంచెం పై కిందకు ఉంటాయి అన్నమాట. సో ఇలా 9 ఇంచెస్ తీసుకుని నేను ఇక్కడ ఒక మార్కింగ్ లైన్ అనేది డ్రా చేస్తాను. ఓకేనండి. సో ఇప్పుడు మనకి ఎంతలో తీసుకోవాలి, 44 ఇంచెస్ సైజ్ అని చెప్తున్నాను కదండి. ఇది కూడా బ్రెస్ట్ సైజ్ మీద ఆధారపడి ఉంటుంది. సో ఇక్కడి నుంచి మనం 3.5 ఇంచెస్ ఖచ్చితంగా డౌన్ తీసుకోవచ్చు. 3.5 దగ్గర తీసుకుని ఇటుపక్క ఒక లైన్ అనేదాన్ని డ్రా చేద్దాం. సో మనకి ఇందాక నేను ఆల్రెడీ వీడియోలో చెప్పినట్టుగా ఆర్మ్ లూజ్ అనేది 19లో సగం 9.5 రావాలంటే ఇక్కడ మనం 9 దగ్గర మార్క్ చేసుకోవాలి. చూసారా, ఇక్కడికి వచ్చింది 9, ఇలా 9 దగ్గరకు మార్కింగ్ చేసుకుందాం.
9 దగ్గర మార్కింగ్ చేసుకుంటే మరి 9:30 అన్నారు కదా, 9 చేశారేంటంటే అది కూడా టిక్ ఉంది. ఇక్కడి నుంచి ఒక 1 ఇంచ్ ఇలా పెట్టుకుంటే దీనికి కొంచెం డౌన్లో ఇలాగా ఇక్కడి నుంచి మనం డౌన్ స్లోపింగ్ అనేది ఇచ్చుకుంటూ రావాలి. ఇలా ఇలా ఇవ్వాలి. సో ఇచ్చిన తర్వాత ఇక్కడి నుంచి ఈ ఖర్చు దగ్గర ఈ 9:30 వచ్చినదో మనం చూద్దాం. ఈ పై లైన్ తీసుకుందాము, ఇక్కడి నుంచి కదా, ఇక్కడి నుంచి ఇలా కౌంట్ చేసుకుందాం. చూసారా, ఎగ్జాక్ట్గా 9:30 వచ్చింది. ఇంకా ఒక పాయింట్ ఎక్కువ వచ్చింది మనకి. సో అది ఖర్చులోకి జారిపోతుంది, మన ప్రాబ్లం ఏం లేదు. సో ఈ పై దాని నుంచే తీసుకున్నాం, కింద దాని నుంచి ఇంకా మెజర్మెంట్ తేడా వస్తుంది అన్నమాట. సో ఇందులో నేను కట్స్ కూడా ఇలా చెస్ట్ని బట్టి ఇది కూడా లెంత్ అనేది పెరుగుతాయి. సో నేను దీన్ని కింద దాన్ని ఇచ్చేస్తున్నాను. ఓకేనండి. ఇప్పుడు మనం ఇందులో ఈ లూజ్ వచ్చేసింది కదా మనకి. నెక్స్ట్ హ్యాండ్ కింద లూజ్ అనమాట. సో ఇది 7 ఇంచెస్. 7 ఇంచెస్తో పాటు ఎంత ఖర్చు ఉంది, ఇక్కడ 2 ఇంచెస్ ఉంది దగ్గర దగ్గర. సేమ్ ఆ 2 ఇంచెస్ మనం ఈ జవరు కూడా మార్క్ చేసేసుకుందాం. సో ఇప్పుడు మనం హ్యాండ్ కటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. జస్ట్ లైన్ డ్రా చేస్తే కంప్లీట్ అయిపోతుంది. ఇది. సో ఇప్పుడు మనం దీన్ని కట్ చేసేసుకోవచ్చు. అలాగే ఫ్రంట్ లోతు కూడా మనం కట్ చేసాం. సరే, నేను ఎంత తీసాను, ఇది ఫ్రంట్ అనమాట. సో ఫ్రంట్ అని తిరగడానికి మనం ఒక చిన్న టక్ కూడా ఇక్కడ ఇచ్చేస్తాం. సో ఇలా హ్యాండ్స్ కటింగ్ కూడా అయిపోయింది. సో ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేస్తానో చెప్తాను కదండి. ఆల్రెడీ మనకి మార్కింగ్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ వేసుకోవాలి. క్రాస్ కటింగ్ కాబట్టి మనం ఏదైతే బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నామో సేమ్ దాన్ని ఎగ్జాక్ట్గా ఇలా బ్యాక్ పార్ట్ మీదకి వేసేసుకుందాం. సో ఇక్కడ కూడా నేను నెక్ అది ఏం టచ్ చేయట్లేదు, జస్ట్ దీని మీద నేను మార్కింగ్ అనేది చేస్తున్నాను. చూడండి, ఫస్ట్ సర్దుతున్నాను అనమాట. ఈ రెండు సమానంగా ఒకే లైన్ మీదకి వస్తే మనకి బ్లౌజ్ అనేది, సో మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇప్పుడు దీని సహాయంతో నేను మీకు మార్కింగ్ అనేదాన్ని వేస్తాను. ఇదైతే నెక్ డౌన్, ఇది ఆర్మ్ డౌన్. ఓకేనండి, అక్కడికి అది అయిపోయింది కదా. సో అదే ఇక్కడ కూడా నేను నెక్ డ్రా చేయలేదు. సో ఇక్కడ నుంచి కూడా నేను కట్ చేసి తీసేస్తాను అనమాట. సో అదే ఇక్కడిది డౌన్ మనం వేసుకున్నది కూడా కింద ఖర్చు తీసుకుని, ఇది ఎగ్జాక్ట్ రెడీ లెంత్. సో మనం ఖర్చుతో చేసుకోవాలి కాబట్టి కింద ఒక 1/2 ఇంచ్ తోటి నేను రోలర్ని సో అదే డాట్స్ కూడా ఇప్పుడు మనకి ఇక్కడ మార్కింగ్ అనేది పడిపోయిందన్నమాట.
సో ఇది మీకు కనిపించదు కాబట్టి నేను ఒకసారి డ్రా చేస్తాను, చూడండి. అంటే మనకి ఈ బాక్స్లో వస్తుంది అన్నమాట. ఇది నెక్ లైన్, ఇక్కడ కూడా స్ట్రైట్గా రావాలి. సో ఇక్కడ డాట్స్ కూడా పెట్టుకున్నాం కదా మనం, ఇది డాట్ లైన్, ఇది స్ట్రైట్ క్రాస్ డాట్. చూసారు కదా ఎంతో ఈజీగా మనకు వచ్చేసింది. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే దీన్ని ఇక్కడ దాకా కూడా ఇంచెస్ కత్తిరించేస్తాను అనమాట, నెక్ దగ్గర ఏ డిస్టర్బెన్స్ చేయకుండా. సో ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నాం మనం దాన్ని కట్ చేసుకుందాం. ఎలా కట్ చేయాలో చూడండి. సో ఇది నెక్ లైన్, ఇప్పుడు కూడా టక్ పెట్టేస్తున్నాను. మనం ఇంక ఎటువంటి మార్పులు చేయమండి అటు వచ్చి, ఎందుకంటే ఇది ఆల్రెడీ ఖర్చులు అవి ఉంటాయి, మనకి ప్రాబ్లం ఏమీ లేదు. సో దీన్ని ఎలా స్టిచ్ చేయాలి ఏంటి అనేది కూడా నేను చూపిస్తాను అనమాట. సో నెక్స్ట్ షేప్లు బట్టి కూడా మీకు చూపిస్తానండి ఇదే వీడియోలో. కొంచెం లెంత్ అయినా కూడా ఈజీగా అర్థమవుతుంది, చూడండి మీరు. సో ఇది మనకి మెయిన్ డాట్, టక్, ఇక్కడ ఒక టక్, ఇక్కడ ఒక టక్, అదేవిధంగా ఇక్కడ ఒక టక్, ఇక్కడ ఒక టక్. అంటే నెక్ మనకి లైన్లో వస్తుందని తెలుసుకోవడానికి. సో ఇటు పక్క అయితే నేను ఇవ్వట్లేదు. సో ఇలా మనకి బ్యాక్ పార్ట్ కూడా, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది కదా. సో ఇది రిమైనింగ్ పీస్లోంచి మనం షేప్ పట్టీకి ఫస్ట్ 3 ఇంచెస్, 3 ఇంచెస్ అంటే పైన కింద ఒక 1/2 ఇంచ్ పోల్ 2.5 వస్తుందండి ఇది. సో అలాగే నడుము సైజు 36, 36లోంచి 4వ భాగం 9. అదేవిధంగా ఇక్కడ నుంచి ఒక 2 ఇంచెస్ మనకి ఖర్చు యాజ్ ఇట్ ఈజ్ 11. సో ఈ లాస్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ నుంచి తీసుకోవాలండి, ఇది తీసుకోకూడదు. సో ఈ 9 ఇంచ్ దగ్గర మనం ఆల్రెడీ 2 ఇంచెస్ పెట్టాం కదా ఫ్రంట్ కట్ చేసేటప్పుడు. సో అక్కడి నుంచి నేను ఇక్కడ 2.5 తీసుకుంటాను ఇలా. ఇప్పుడు వీటిని ఎలా రౌండప్ చేయాలో చూడండి. ఇలా ఒక లైన్ అనేది డ్రా చేయాలి. సో ఎందువల్ల ఇందులో ఒక 1/2 ఇంచ్ మనకి దాంట్లో పోతుంది, ఈ కింద ఒకటి పోతుంది. సో ఇది మనకి షేప్ పట్టి అనమాట. సో ఈ షేప్ పట్టి డ్రా చేసినప్పుడు ఏంటంటే ఇక్కడ ఒక చిన్న 2 పాయింట్స్తో లోపలికి ఇలాగా కట్ చేసుకుంటే మనకి షేప్ అనేది చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట.
సరే కదా, ఇది మనకి హుక్స్లు పెట్టే దగ్గరికి వస్తుంది. సో అలా మనం ఒక చిన్న టక్. సో ఇదే విధంగా మనం ఇటు సైడ్ కూడా మనకు కావాల్సిన పార్ట్ని తీసుకుందాము షేప్కి. సో ఇదండి జాకెట్ బ్లౌజ్ కటింగ్. మీకు కనుక నచ్చినట్టయితే చాలా ఈజీగా ఫాస్ట్గా అన్నిసార్లు మనం మార్కింగ్ అనేది చేసుకోకుండా ఒకే దాని మీద బ్యాక్ పార్ట్ మీదే ఫ్రంట్ పార్ట్ కూడా ఈజీగా కట్ చేయొచ్చు. ఫుల్ బ్లౌజ్ నేనైతే షేప్ పట్టి దగ్గర నుంచి మీకు ఇప్పుడు కటింగ్ అనేది చూపించాను. స్టిచ్చింగ్ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.